అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది. దీని పూర్వాపరాలు మనం అర్థం చేసుకోవాలంటే 2014-19 కాలంలో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ రంగ పరిస్థితిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 2014 ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి విద్యుత్ రంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతాం. విద్యుత్ లోటు, కరెంటు కోతలు వారసత్వంగా వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి పూర్తిస్థాయి సమీక్ష జరిపి భారతదేశంలోనే విద్యుత్ కోతలు లేని రాష్ట్రాలు 3లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అంటే 14లో వారసత్వంగా విద్యుత్ సమస్యలు వచ్చినాయి, విద్యుత్ కోతలు వచ్చినాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నుంచి బకాయి రావాల్సింది ఉంది. అనేక ఇబ్బందులు ఉన్న విద్యుత్ రంగాన్ని సంస్కరించి విద్యుత్ కోత లేని రాష్ట్రాన్ని 2014 నుంచి 19 వరకు నడిపి మిగులు విద్యుత్తుతో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రం మిగులు విద్యుత్తో ఉంది. అది ప్రజలందరూ కూడా గమనించాలి. 14-19 కాలంలో ఏమాత్రం కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా పరిపాలన సాగించారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రం. ఎప్పుడు కూడా విద్యుత్ కోత రాకుండా ఉండాలనే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని మనం గమనించాలి. పరిస్థితి ఇలాగుంటే 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల, చేతగాని పరిపాలన వల్ల, విద్యుత్ సంస్థల సరైన నిర్వహణ లేక మరియు పరిపాలనలో చేతగానితనం వల్ల ఆయన చేసుకున్న కొన్ని ఒప్పందాల వల్ల అప్పటి వరకు ఉన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో చేసుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని ఏ కారణం లేకుండా రద్దు చేయటం వల్ల విద్యుత్ సమస్యలు మొదలైనవి. వివిధ రకాలుగా ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలను ఎత్తిన భారం దాదాపు 1,29,503 కోట్ల రూపాయలు పడింది. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం వల్ల అందులో రకరకాలుగా ఉన్నాయి. ఒకటి, విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పుల వల్ల 49,596 కోట్లు. VTPS కృష్ణపట్నం దవర్మల్ ప్లాంట్లు ఏర్పాటులో జాప్యం నష్టం 12,818 కోట్లు. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పూర్తి కాకుండా పోవటం వల్ల 4,737 కోట్లు. సోలార్ పర్చేజ్ సెకీ ద్వారా, అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకొచ్చిన నష్టం, దానివల్ల 3,850 కోట్లు. అప్పులకు వడ్డీ భారం 10,892 కోట్లు. వినియోగదారుల మీద విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు. డిస్కమ్లు, ఏపీపీడీసీఎల్ నిర్వహణ లోపం వల్ల 9,618 కోట్లు. జెన్కో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల నష్టం 3,135 కోట్లు. వెరసి 1,29,503 కోట్ల రూపాయలు.
మనం చదువుకున్న అంశాల్లో మనం చెప్పిన అంశాల్లో ముఖ్యమైన 3 అంశాలు. ఒకటి, నిర్వహణ లోపం, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ హఠాత్తుగా రద్దు చేయడం వల్ల. మూడోది, ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో థర్మల్ పవర్ స్టేషన్కి నాసి రకం బొగ్గు సరఫరా చేయడం వల్ల. నాలుగోది, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం వల్ల దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఇందులో మొట్టమొదటిగా మాట్లాడుకుందాం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అనుబంధ సంస్థ అయినప్పటికీ దాంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నాం అనే పేరు మీద అదానీ గ్రూపుతో ఒప్పందం చేసుకొని, ఈ అదానీ గ్రూపుతో ఒప్పందం వల్ల మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు రాబోయే 25-30 సంవత్సరాలు విద్యుత్ కొనుగోలు కేవలం అదానీ ప్లాంట్స్ నుంచే తీసుకురావాలి. దానివల్ల ₹2.79 యూనిట్కి కొంటున్నారు. పోనీ ఇంతకీ అదానీ గ్రూపు రాజస్థాన్లో ప్లాంట్ పెట్టి రాజస్థాన్ నుంచి పవర్ సప్లై చేయాలన్నట్టయితే ట్రాన్స్మిషన్ లాసెస్ ఎన్ని ఉంటాయి? ఈ రోజుకి ఒక్క యూనిట్ ఉత్పత్తి కూడా చేయలేదు అదానీ ప్లాంట్. దీనికోసం గౌతమ్ అదానీ కంపెనీ వాళ్ళు అమెరికాలో ఫండ్స్ రైజ్ చేశారని అమెరికన్ సంస్థ 1,750 కోట్ల రూపాయల ధనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ప్రముఖులకి, ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది ముడుపుల రూపంలో అని చెప్పి మన గవర్నమెంట్ కాదు అమెరికన్ గవర్నమెంట్ కేసు పెట్టింది. అంటే ఉద్దేశపూర్వకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పవర్ ప్లాంట్ల యొక్క సామర్థ్యం మేరకు పనిచేయనీయకుండా కొత్తగా నిర్మితమయ్యే ఫేజుల్లో వీటీపీఎస్ కానీ కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ కానీ ప్రారంభోత్సవం చేయకుండా వాటి కెపాసిటీస్కి పూర్తిగా వాడుకోకుండా పోలవరం ప్రాజెక్టు 2021కి పూర్తి అవ్వాలి కాబట్టి దాన్ని పూర్తి చేస్తే కొన్ని వేల మెగావాట్ల విద్యుత్తు రాష్ట్రానికి అందుబాటులో వస్తుంది, జల విద్యుత్ కాబట్టి దాన్ని యూజ్ చేయకపోవటం వల్ల ఎవరికి లాభం అనేది మనం ఆలోచిస్తే అందుబాటులో విద్యుత్ దొరకట్లేదని ప్రైవేటు ప్లేయర్స్ నుంచి విద్యుత్ కొనడానికి ఎక్కువ రేటు పెట్టి కొనడానికి అవకాశం దొరికింది జగన్మోహన్ రెడ్డికి. దాన్ని ఉపయోగించుకొని ప్రజల మీద భారం వేశారు. అంతేకాదు మరి ఈ విద్యుత్ ఒప్పందాలని ఏకపక్షంగా రద్దు చేయటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి. వారు విద్యుత్ సప్లై చేయకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో ఉన్న కండిషన్ మేరకు వారికి ఆ అమౌంట్ చెల్లించాల్సిన పరిస్థితి రావటం. అంతేకాకుండా వీరందరూ కలిసి హైకోర్టు ఆశ్రయించడం, హైకోర్టు ఆ డబ్బు చెల్లించాలని తీర్పు చెప్పటం, కేంద్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ గారు, కేంద్ర ప్రభుత్వ మంత్రి గారు దీనివల్ల భారతదేశం పరువు పోయింది, దానివల్ల విద్యుత్ రంగంలో పెట్టుబడులు భారతదేశానికి తగ్గిపోయినాయి, ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి లేదని చెప్పడం వల్ల ఈ 3-4 ముఖ్యమైన కారణాల వల్ల ప్రజలను ఎత్తిన భారం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనేమో మిగులు విద్యుత్ ఉంది, ఎస్సీలు ఎస్టీలు బీసీలకి 200 యూనిట్ల వరకు కరెంటు ఛార్జీలు లేవు, ఆక్వా రంగానికి ₹1.50కే
యూనిట్కి వసూలు చేశారు. కరెంటు కోత అనేది లేకుండా అటు వ్యవసాయానికి, ఇటు గృహ వినియోగానికి, పరిశ్రమలకి చక్కగా విద్యుత్ అందించి మిగులు రాష్ట్రంగా విద్యుత్ ఉత్పత్తిలోను సరఫరాలోను మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాల తన పరిపాలనలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మరలా పెంచినా కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వలేక ఈ పెంచిన ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలు కొన్న ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర నుంచి కొన్నది కానీ ఇంకో రకంగా వచ్చిన భారాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరు మీద వినియోగదారులకు వేసిన మాట వాస్తవమా కాదా? నువ్వు పెంచిన ఛార్జీల మీద నువ్వు వేసిన ఛార్జీల మీదే మళ్ళా తిరిగి నువ్వు ప్రతిపక్షానికి వచ్చినాక ధర్నాలు పిలుపునివ్వటం దొంగ అన్నట్టుగాను కానీ, లేకపోతే నువ్వు పెంచిన ఛార్జీల మీద నువ్వే ధర్నాలకి పిలుపునివ్వటం కానీ ఏ రకమైన రాజకీయం అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. నిన్నటిదాకా పరిపాలనలో ఉండి మీ చేతగానితనం వల్ల రాష్ట్రం విద్యుత్ రంగంలో నాశనం అయిపోతే దాన్ని సరిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ధర్నాలు పిలిపేయడం చాలా దుర్మార్గం, శోచనీయమని చెప్తూ అంబటి రాంబాబు గారు ధర్నా పిలిపించారు ఈ జిల్లాలో. నేను ఆయన అడుగుతున్నా, అసలు పోలవరం ప్రాజెక్టులో జల విద్యుత్ కేంద్రంలో మీకు నచ్చిన కాంట్రాక్టరే కదా, మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు 2021 నాటికి? మీ ముందున్న మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు కలిసి మేము 21న నీళ్లు బారిస్తాం, కరెంట్ ఉత్పత్తి చేస్తామని చెప్పిన మీ మాటలన్నీ ఏమైనాయి? మళ్ళీ మీరే తిరిగి ధర్నాకు పిలిపించారంటే ఎంత తెంపరుతనం మీ దగ్గర ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ విషయాల మీద సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. ఈ విద్యుత్ ఛార్జీలు పెంచిన భారం భారం జగన్మోహన్ రెడ్డిదే, ఆ ప్రభుత్వందే, ఆ ప్రభుత్వంలోని ప్రబుద్ధులదే. డిస్కమ్లు కానీ లేకపోతే ఇతర విద్యుత్ సంస్థలన్నిటిని కూడా నాశనం చేసిన ఘనత, దౌర్భాగ్యం మీకు చెందుతుంది. మీరు పెంచిన భారాన్ని ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. త్వరలోనే వీటన్నిటినీ సరిచేసి బ్రహ్మాండంగా రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచకపోగా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 2014 నుంచి 2019 వరకు నాణ్యమైన విద్యుత్తుని కొన్ని వర్గాల వారికి సబ్సిడీతో కూడినటువంటి సరఫరాను కూడా అందించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆయన వివిధ సంస్థలతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లన్నింటినీ కూడా పెద్దలు శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్లుగా వాటన్నిటినీ రద్దు చేసుకొని కేవలం కమిషన్లకు కక్కుర్తిపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు నాసి రకం విద్యుత్తుని అధిక ధరలకు కొని ప్రజలకి అంటగట్టినటువంటి అంశాన్ని, ప్రజలు గుర్తు చేసుకుంటున్నటువంటి అంశాన్ని మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి టీము ఈ రోజున తగుదనమ్మా అంటూ రోడ్లపైనకు వచ్చినటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి నీటి కొలతలు తెలియనటువంటి అంబటి రాంబాబు కానీ, ఆయనకు ముందున్నటువంటి మరొక నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ, వీరు పోలవరం విషయంలో కానీ వారికి ఇచ్చినటువంటి శాఖల యాజమాన్య విషయంలో కానీ ఏ విధంగా వ్యవహరించింది మీకు తెలుసు. ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండా ఉండటంలోనూ, విద్యుత్తు సక్రమంగా మనకి వచ్చే పరిస్థితులకు దూరంగా ఉండటంలోనూ వారిద్దరి పాత్రను మర్చిపోయి రాంబాబు గారు కూడా ధర్నాలకు పిలిపిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క విద్యుత్ వ్యవస్థనే కాదు, అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి అంశాన్ని మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం బాధ్యతారాహిత్యం వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ
నెరవేర్చడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రజల నెత్తిన అనేక భారాలు పడి అందులో విద్యుత్ భారం కూడా. పెద్దలు శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్లుగా 1,00,000 కోట్లకు పైచిలకు భారం విద్యుత్ ద్వారా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం పైన ప్రభుత్వం పైన పడుతున్న దాన్ని తగ్గించే దానిలో చేసే ప్రయత్నం మనం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వీలైనంత వరకు ప్రజలకు ఇబ్బంది లేని వ్యవస్థని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.